పరిశ్రమలో ప్రధానంగా మహిళలు, చిన్నపిల్లలు ఇళ్లలో బీడీలు చుడుతూ అన్ని రకాలుగా వేధింపబడుతున్నారు. ఒకవైపు కంపెనీ మేనేజర్లు, టేకేదార్ల వేధింపులు, మరోవైపు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముడి సరుకు సరిపోక బీడీ కాంట్రాక్టర్ల దగ్గరే అప్పుల ఊబిలో చిక్కుకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దళారులు ముందుగా మహిళలకి నాసిరకం ఆకులిస్తారు. తరువాత బీడీల నాణ్యత తక్కువగా ఉందన్న నెపంతో కూలీ డబ్బులు తక్కువిచ్చి మహిళల శ్రమను దోపిడీ చేస్తున్నారు. కనీస వేతన చట్టం ఇళ్లలో పనిచేసే ఈ అసంఘటిత కార్మికులకి వర్తించడం లేదు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కోరుట్ల, జగిత్యాల మండలాల్లోని బీడీ కార్మిక మహిళల కష్ట నష్టాల్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది నవీన. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో బీడీ చుట్టడంలో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏమిటో చూద్దాం. తను చనిపోయి 2 years అవుతుంది. అప్పటి నుంచి నాకు ఏ ఆధారం లేదు. వీళ్ళే వేసుకుంటున్నాను. బయటకు వెళ్ళి బ్రతకలేను, ఎందుకంటే నాకు భర్త లేడు. నేను డిగ్రీ చేశాను. చదువుకోని వాళ్ళకి ఏ రకంగా అయితే ఉద్యోగ అవకాశాలు లేవో, చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు లేవంటారు. లేవు. నా బిడ్డ డిగ్రీ చేసింది కానీ ఏం లేవు, బీడీలు చేసుడే. బీడీ కార్మికుల సంక్షేమం కోసం యూనియన్ ఉందా? యూనియన్ ఉంది కానీ యజమానులు భయపట్టిస్తారు. మీరు యూనియన్ ఆఫీస్ పోతారా, ఏ రకంగా పోతారో మిమ్మల్ని చూస్తానని చెప్పి కార్మికురాలను పగబడతారు. ఇప్పుడు మీరున్నారు, మీకు నష్టం వస్తుంది, ఇది నష్టం వచ్చింది అని చెప్పి గట్టిగా మనం కొట్లాడిన సందర్భాలు మాకే నష్టం. మీరు కాకపోతే ఇంకోళ్ళు కాకపోతే ఇంకోళ్ళు అంటున్నారు కానీ ఇలా ఇంకా ఎన్నాళ్ళు సాగాలి అనేది నాకు అర్థం కావట్లేదు. అట్లనే చేస్తున్నారు. ఇక మనం అంటాం కదా, ఏంటిది ఇంత దోపకం చేస్తుంటే మనం కళ్ళలో పగబట్టి కట్టలు తెంపుతారు, బీడీలు వాడేస్తారు, ఇంకా ఈయన చేస్తారు. ఎందుకు బీడీ కార్మికులు ఆరోగ్యాన్ని, వాళ్ళ యొక్క కష్టాన్ని తక్కువ శ్రమ దోపిడీకి గురవుతున్నారు అంటే మరొక ఆదాయ మార్గం లేక లేదా ఇతర వృత్తుల్లో వీళ్ళకి అవకాశాలు కల్పించకని అర్థమవుతుంది. హాయ్, నవీనకి స్వాగతం. నవీన ఈరోజు జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉంది. కోరుట్ల పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో మహదేవపురం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో మాత్రమే కాదు, ఈ జిల్లాలో ఇలాంటి గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలు చకచకా బీడీలు చుడుతూ కనిపిస్తారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో బీడీ చుట్టడంలో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏమిటో చూద్దాం. అందరూ చకచకా బీడీలు చుట్టేస్తున్నారు ఇక్కడ. అమ్మ, మీరు సూపర్ ఫాస్ట్గా చుడుతున్నారు. ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారమ్మా? 35 ఏళ్ళు అవుతుంది. మీరు ఇంకా వయసులో చాలా పెద్దగా ఉన్నారు. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము 45, 50. ఎన్ని గంటలు రోజుకు చేస్తారు? 10 గంటల నుంచి మళ్ళీ పొద్దుకి 10 గంటల దాకా. సో ఈ 10 గంటలలో మీరు ఎన్ని బీడీలు చుట్టగలుగుతారు? హజారే. అంటే 1000 బీడీలు చుట్టడానికి 10 గంటల సమయం పడుతుంది. 1000 బీడీలు చుట్టేందుకు మీకు ఎంత కూలి వస్తుందమ్మా? 165 వచ్చింది మొన్నటి దాకా. 165 రూపాయల కూలి కోసం మీరు ఒక రోజు మొత్తం కష్టపడాలి. ఈవిడ ఆకులు కత్తిరిస్తున్నారు. అమ్మ, ముందు ఏం చేస్తారమ్మా? పొద్దుకి ఆకు నానబెట్టుకుంటాం. ఆకు నానినాకనే కట్ చేయాలి. ఇట్లా పొద్దుకి నానబెట్టుకున్నాక పొద్దుగల కట్ చేసి బీడీ చేస్తాం. ఇప్పుడు మీరు కటింగ్ చేస్తున్నారు కదా, అది ఎట్లా పడితే అట్లా చేయకుండా ఒక కొలత పెట్టుకుని చేయాలి. ఈ పత్ర పెట్టి కొలత పెట్టి వేయాలి. ఇది ఒక పక్కకు నడుతుంది, ఈ పక్కకు నడదు ఆకు. ఆహా, అంటే సగం పైన ఆకు పోయినట్టే మీకు? పోయినట్టే. అమ్మ, ఆకు కత్తిరించుకున్నాక ఎట్లా చేస్తారు? తంబా కోసి తాల్చి దారం కడతాం. కాసేపు కూర్చుంటేనే నాకు ఇక్కడ పొగాకు వాసన ఎక్కువ వస్తుంది. మరి మీరందరూ ఇన్ని గంటల పాటు, ఇన్ని సంవత్సరాల పాటు దీనిలో కూర్చున్నారు. మీ ఆరోగ్యం ఎట్లా ఉంటుంది? ఆరోగ్యం మంచిగా ఉండలేదు. నరాల నొప్పులు, మోకాల నొప్పులు, మిడుసుల నొప్పులు, వీటితో కష్టం. దవాఖానలో చూపించుకుంటే చేస్తున్నాం. ఇవి ఏంది వెళ్ళదని 12 గంటలు కూర్చుని బీడీలు చేసినందుకు మాకు 200 ఇచ్చినా తిట్టే. ఈయన 1000కి. ఈ తంబాకు వాసనకు రోగాలు, బీమార్లు మధ్యలో పోతున్నారు, ఉండేటోళ్ళు ఉంటుండ్రు. ఎన్నో జరుగుతున్నాయి ఈ వాసన. 10,000 నెలకు 20,000 ఇచ్చిన జీతగాడుసుగా ఇన్ని గంటలు పనిచేయడు. వాళ్ళు 8-10 గంటలకు ఎక్కి మళ్ళీ 5 గంటలకు దిగుతారు వాళ్ళు. ఎప్పుడన్నా సరే ఇంతమంది ఉన్నారు కదా, కూలి కొంచెం పెరగాలి అన్నట్టుగా డిమాండ్ చేసిండ్రు? చేస్తేనే తాపకు 10, తాపకు 5 పెంచుతుండ్రు.
పింఛన్లు వస్తున్నాయి అంటున్నారు, బీడీ కార్మికులకు ప్రత్యేకంగా 1000 రూపాయల పింఛన్లు ఇస్తున్నారు అంటున్నారు. అవి మీ వరకు వస్తున్నాయా అమ్మ? మాకు అందరికి అత్తున్నాయి, ఇక మా ఇంట్లో ఒక్కళ్ళకి అత్తున్నాయని మాకు అత్తలేవు. నాకు మీకు రావట్లేదు అంటే మీకు వస్తున్నదా? నాకు అత్తలే. మీకు రావట్లేదు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి ఎందుకు రావట్లేదమ్మా మరి? అంటే పింఛన్ల కోసం అంటుండ్రా. ఇక పండు కారెట్లుంటే కంపల్సరీ అచ్చుడు ఉంటాయి కదా. భార్యకు బంద్ చేసిండ్రు అన్నాడు అట్లా, ఈ బిల్ చేసినా అని అత్తలేవు మాకు. ఇక ఏమేమి మార్పు రావాలి మన దగ్గర? మనం కొంచెం ఇక్కడ మార్పు వస్తే మనకి లాభం అవుతుంది. డబ్బులు పెరగాల, మాకు ఆరోగ్యం బాగా మంచిగా ఉంటలేదమ్మా, ఇంకొంత డబ్బులే పెరగాల. అమ్మ మీకు ఎలాంటి సమస్య ఉన్నది? మేడం నాకు బిడులు చేస్తా కానీ మా పింఛన్ వస్తలేదు నాకు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతమంది ఇట్లా చేస్తూ ఉన్నారు? అందరు బీడీలు చేస్తారు. వ్యవసాయం పని తక్కువ, ఇదే ఎక్కువ ఉంది మంది ఇప్పటి వాళ్ళంతా. చేసి మాకు బీపులు, రోగాలు, కాళ్ళు గుంజుడు, ఈ మిర్చులు గుంజుడు, ఈ బీడీలు చేస్తే ఇవన్నీ ఉన్నాయి. మాకు మజూరు పెరగాల. తంబాకుతోని బీమార్లు వస్తున్నాయి, గుంజులు, ఇగ్గులు, మోకాలు నొప్పులు. ఒక నెలలో 15 రోజులు పని చేస్తాం అంతే. అంతే, తర్వాత పని చేయలేదు. చెయ్యము. ఇప్పుడు ఇంకా 45-50 ఏళ్ళు మేము చేయబట్టి ఇప్పుడు 500 బీడీలతో శాతం అవుతలేదు. మంచిగా ఇవి తంబాకు బీమార్లు బాగా నస్తాయి. తెలిసి కూడా మరి ఇందులో ఎందుకున్నారమ్మా? ఏం చేయమంటారు, పొట్టగడక చేసి ఇంకొక మార్గం లేదంటారు? ఇంకేం పని చేయడానికి? ఏం చేయరాదు. చుట్టుపక్కల ఏం పనులు లేవా? మహిళా బీడీ కార్మికుల సంఖ్య దేశవ్యాప్తంగా 60 లక్షలు, తెలంగాణలో 10 లక్షలు. మహిళా బీడీ కార్మికుల సమస్యలు, గుర్తింపు కార్డులు లేక వర్తించని ప్రభుత్వ పథకాలు. ఈరోజు నాతో చాలా మంది మహిళలు ఉన్నారు. ఈ మహిళలందరూ కూడా ఎక్కడో ఒక చోట పని చేసుకోవాలి, వృత్తి చేయాలి అంటే అది బీడీ ఇళ్లలో చుట్టేటువంటి వృత్తిలో ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారో, వీళ్ళకున్న సమస్యలు ఏంటో మనం తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎన్నేళ్ల నుంచి ఈ బీడీ చేసేటువంటి దానిలో ఉన్నారు? బీడీ రంగంలో చేయబట్టి 23 ఏళ్ళు అవుతుంది. కానీ బీడీలు చుట్టే వాళ్ళకు 1000 బీడీ ఆకేస్తే 500 ఆకు వెళ్తుంది, దానికి కొనిపెట్టుడు అవుతుంది. ఇక బీడీ కార్మికులకు ఏంటంటే కొంచెం వెన్ను నొప్పి, అంటే ఇట్లా బొక్కల నొప్పి వస్తుంది, మిడిసల నొప్పి వస్తుంది, కుమ్టు చేయబట్టి బీమార్లు వస్తున్నాయి, టీపీ బీమార్లు. దానికి మందులు కార్మికులకు గరీబోళ్ళు బీడీ కార్మికులు అంటే, కానీ వాళ్ళకు మందులు అనుకూలంగా అందుబాటు దొరుకుతలేదు. 100 పడకల హాస్పిటల్ కావాలని ఈ బీడీ కార్మికులకు హెల్త్ కార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంటే బీడీ కార్మికులకి ప్రత్యేకంగా ఒక హాస్పిటల్ ఉందని మీకు తెలుసా అమ్మ? తెలుసు, కానీ అందులో అది ఇప్పుడు కార్డు కావాలంటారు. ఆ కార్డు తీసుకొని పోతే వీళ్ళు సరిగా అది డాక్టర్ టైంకు ఉండరు. ఒక్కొక్కసారి దూరం ఒకటి ఉన్నది, అందరికీ అందుబాటులో లేవు, కొంతమందికి అందుబాటులోనే ఉంటుంది. అయితే అక్కడికి పోయినప్పుడు ఈ కార్డు అని ఇంకా మీ వాళ్ళు రావాలని, ఇది రక్త పరీక్ష చేసేటోళ్ళు లేరు, ఇప్పుడు సిస్టర్ లేదు, ఇట్లా ఏదో ఒకటి అడ్డు చెప్పుకుంటా ఇట్లా 4 సార్లు ఎదురు వరకు లాస్ట్ వచ్చి మాకు ఆటో కిరాయిలే 300-400 అవుతున్నాయి. ఎక్కడికి పోవాలన్నా 40 రూపాయలు 50 రూపాయలు ఆటో కిరాయి కావాలి. ఇక అందుకని ఇక దానికి యూజ్ చేసుకోవటం ఎక్కువ లేదు అన్నట్టు. మనలో ఎంతమందికి కార్డులు ఉన్నవాళ్ళు ఉన్నారు? చేతులెత్తండి. కార్డులు ఎవరికి లేవు. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు బీడీలు? మేమా 45 సంవత్సరాలు. మరి కార్డు ఉన్నదా మీకు? అంటే మీరు బీడీ కార్మికురాలని గుర్తింపు కార్డు మీ దగ్గర ఉన్నదా? లేదు. ఎవరికి ఉన్నవి మరి కార్డులు? అంటే కార్మికురాలుగా గుర్తింపు ఉంటేనే నీకు సంక్షేమ పథకం వర్తిస్తుంది. మరి కార్డు లేనప్పుడు నువ్వు నష్టపోతున్నావు కదా. మరి ఎవరు ఇవ్వలేరు కదా మాకు. వైద్యానికి ఖర్చు కావాలన్నా, లేకపోతే ఇంకా ఏదైనా సంక్షేమ పథకం కింద కావాలన్నా ఏం లేవు మాకు. ఇదివరకు ఏం లేవు. ఆరోగ్యం మంచిగా ఉండలేదు, దమ్మత్తుంది, దగ్గు, ఈ బీడీలు చేసి మేము ఇట్లా బీడీ చేస్తున్నాం. నేను చేయబట్టి దాదాపు 40 ఏళ్ళు అవుతుంది. చేస్తే మిడిసిళ్ళు గుంజుతాయి, నడుమును వస్తుంది, కాళ్ళ తిమ్మిర్లు వస్తాయి. మళ్ళీ మేము చేసిన తేకదారులు మేము కష్టపడి 1800 చేస్తే ఆకు 1000 ఇస్తారు, అది 500-600 వెళ్తుంది. మళ్ళీ కడుమది కొని పెట్టాలి, ఎక్కడో బయట కొనుక్కొని కాంటా కొడతారు తేకదారులు. తంబాకు కాంట, ఆకు కాంట గట్టిగా మాట్లాడితే ఆకు తంబాకు నాకే బంద్ పెట్టింది. జోకిన 1000 ఆకు వేస్తే వెంటనే జోకినాయి, రివల్స్ కింద గుమరిచ్చింది, జోకి 2 పూడలు పట్టినాయి, 2 సార్లు దొరకడితే ఆకు తంబాకు బంద్ పెట్టింది. మళ్ళీ 1500 బీడీ ఇమని కొట్లాడుతుంది. ఇంతవరకు 1000 ఇస్తున్నాం. 1000కు 65, ఇప్పుడు 4 రూపాయలు తిరిగి మాకు ఎక్కువ రేటు పెరిగింది అన్నట్టు. ఇంతకుముందు 61 రూపాయి ఉండే, ఇప్పుడు 65 అయింది. అయితే 1000 చొప్పున 4 రూపాయలు పెరిగినాయి కాబట్టి అవి తిరిగి మాకు ఇవ్వమని కంపెనీలలో కొట్లాడుతుండ్రు. లేకుంటే మా తంబాకి ఎవరి పేరు చెప్తే మేనేజర్ పేరు చెప్తుండ్రు. మీరు మేనేజర్లు తెమ్మంటారు మమ్మల్ని, మీరు తెచ్చితే మేనేజర్లు మాకు తంబాకి ఇస్తా అంటుండ్రు అని మాకు ఇబ్బంది పెడుతుంది. ఇంత కష్టపడి చేసి వాళ్ళకే సగం బతికిస్తున్నాం, మేము సగం ఇవి తీసుకెళ్ళి దవాఖానలో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఆకుతోని కష్టాలు వచ్చినాయి కదా, ఈ ఆకు తక్కువ రావడం వల్ల ఇది అడిగినప్పుడు కాంట్రాక్టర్ ఏమని అంటాడు? మీకు 1000 ఆకు వచ్చినా దానిలో పోను
చెత్తాకు పోతుంది, కత్తిరింపులు పోతాయి, ఇవన్నీ చెప్తున్నారు. మరి తగ్గింది అని చెప్పిన తర్వాత కాంట్రాక్టర్లు ఎందుకు ఒప్పుకోరు? ఒప్పుకోరమ్మా వాళ్ళు. మేము వేస్తున్నాం కదా, మాకు అక్కడి నుంచి వస్తుంది, మేము మీకు వేసేది బరాబరే అంతే వేస్తాము. ఇంతకుముందు 200 సాలీస్ వేద్దరు, ఇప్పుడు 200 వీసి ఎత్తుళ్ళు. అంటే ఇప్పుడు మాకు 600 వేసేది ఇప్పుడు 500 ఎత్తుళ్ళు. వేసేవరకు అలా సెటకు తుట్టేనాయి, అందుకనే ఆకు తుట్టు పోతుంది. సంఘటితంగా లేకపోవడం వల్ల నష్టపోతున్నాము. అందరికీ కలిపి ఇప్పుడు యూనియన్ లాగా బీడీ కార్మికుల సంక్షేమం కోసం యూనియన్ ఉందా? యూనియన్ ఉంది కానీ యజమానులు భయపట్టిస్తారు. మీరు యూనియన్ ఆఫీస్కి పోతారా, ఏ రకంగా పోతారో మిమ్మల్ని చూస్తానని చెప్పి కార్మికురాలను పగబడతారు. పగబట్టి ఆమెని ఎట్లా చేద్దాము, ఇంకా దానికి ఇంకా కసరాకు కూడా ఏరుకుంటా కూడా వేస్తాడు. మేనేజర్కు మనకు మంచి ఆకు ఇవ్వాలి కార్మికులని యజమానులు అడగరు. సో ఇట్లా ఆకు ఏదైతే మీరు తెచ్చుకున్నారో అది మీరు ఇంట్లో పనిచేస్తారు, ఇంట్లోనే చుట్టుకుని తిరిగి మళ్ళీ వాళ్ళకి వేస్తారు. ఎప్పుడు డబ్బులు వస్తాయి మీకు? నెలకు ఒకసారి ఇస్తారు అట్లా. మీరు ఇచ్చిన లెక్కంతా మరి మీకు జమా ఖర్చులన్నీ రాసుకుంటారా? మరి వాళ్ళు ఇస్తారు, కార్డు మీద రాసిస్తారు, మాకు ఒక కార్డు ఇస్తారు, దాని మీద రాసిస్తారు, 2 కార్డుల మీద రాసిస్తారు. మరి మొత్తంగా గిట్టుబాటు అవుతుందా అమ్మా మీకు వీడి చుట్టడం వల్ల? కాదు, అట్లా అయితే అట్లా. మరి మనం ఎందుకు ఇంత నష్టంలో కూడా చేస్తున్నట్టు? ఏం పని లేక కదా. ఎంతవరకు చదువుకున్నావు? 10th వరకు చదువుకున్నాం. మరి 10th వరకు చదువుకుని నీకు ఇంకొక మార్గం లేక నువ్వు దీనిలోకి వచ్చావా? ఎందుకు బీడీ చుట్టే వృత్తిలో ఉన్నావు? బీడీలు చేసేట్లు ఏం లాభం లేదు, అంత నష్టమే ఉంది మాకు. చేసి కూడా లాభం లేదు. 2000 రూపాయలు వచ్చినా మాకు చేతికి 1000 రూపాయలు వస్తుంది. ఎంత బాధ అవుతుంది. బీడీలు పైసలు వచ్చినప్పుడు బాధగా ఉంది. ఇప్పుడు మీరున్నారు, మీకు నష్టం వస్తుంది, ఇది నష్టం వచ్చింది అని చెప్పి గట్టిగా మనం కొట్లాడిన సందర్భాలు. కొట్లాడితే మాకే నష్టం, అది కూడా మాకే నష్టం. సో ఇక్కడ ఒక మాఫియా నడుస్తుంది. ఒకవేళ మీలాంటి వాళ్ళు ఎవరైనా గట్టిగా మాట్లాడినారు అనుకో, తీసేస్తారు. దానివల్ల నీకు ఇంకొక ఉపాధి మార్గం లేదా? లేదు, మాకు లేకనే కదా. ఈ అందరూ నష్టపోతున్నారు, కానీ వాళ్ళు ముందడికి రారు, అందరూ భయపడతారు. నేను కూడా భయపడుతూనే ఇక్కడికి వచ్చిన. చదువుకోని వాళ్ళకి ఏ రకంగా అయితే ఉద్యోగ అవకాశాలు లేవో, చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు లేవంటారు. లేవు. నా బిడ్డ డిగ్రీ చేసింది కానీ ఏం లేవు, బీడీలు చేసుడే. నా 5th క్లాస్ నుంచి బీడీలు చేస్తున్నాను. నాకు తర్వాత మ్యారేజ్ అయినాక మాకు గవర్నమెంట్ ఎంప్లాయీ మా హస్బెండ్, తను చనిపోయి 2 years అవుతుంది. అప్పటి నుంచి నాకు ఏ ఆధారం లేదు, బీడీలే వేసుకుంటున్నాను. బయటకు వెళ్ళి బ్రతకలేను, ఎందుకంటే నాకు భర్త లేడు. నేను డిగ్రీ చేశాను, టీచింగ్కి వెళ్ళినా చేయలేను, ఎందుకంటే భర్త లేడు కాబట్టి బయటకు వెళ్ళలేవు. నానా మాటలు అంటారు, ఇంట్లో కూర్చొని చేయాలి, పిల్లలు బ్రతికించుకోవాలి, పెట్టే వాళ్ళు లేరు కాబట్టి నేను బీల్ చేస్తున్నాను, ఇంకా చేస్తున్నాను. ఇప్పుడు ఈ పనిలో తప్పులేదురా, కాకపోతే శ్రమ దోపిడీ అవుతుంది. ఇంకొకటి మేడం, నాకు హస్తమా ఉంది, అయినా చేస్తున్నాను. మరి నాకు కావాలి, పిల్లలు స్కూల్కి పట్టాలి. జియో 41 ప్రకారం అందాల్సిన 200 రూపాయలు అందకపోవడం, పీఎఫ్ లేని మహిళలకు వర్తించని పెన్షన్ స్కీమ్, అమలు కాని కనీస వేతన చట్టం, 1000 బీడీలు చుడితే అందే కూలీ 150 నుంచి 165 రూపాయలు, రోజుకి సగటున 500 బీడీలు చుడుతున్న మహిళలు. బీడీ కార్మికుల జీవితంలో ఒక మార్పు రావాలంటే మనం ఏం చేయాలని ఆలోచిద్దాం. ఏం చేస్తే బాగుంటుంది, ఎవరు చేయాలి? సో మనకి బీడీ అనేది ఒక్కటే వృత్తి కాదు, ఇంకోటి కావాలంటే చేయొచ్చు. ఉన్నాయి కానీ దానికి సదుపాయాలు మనకు అందుబాటులో ఉండాలన్నట్టు. ఈ డ్వాక్రా పథకాలు అంటారు, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, కానీ ముందుకు వెళ్ళాలంటే మనకు ఇప్పుడు మనం ఉన్నాం, మన వెనుక 10 మంది కూడా కరెక్ట్గా ముందటికి రావాలి. ఇది మనం ఏదైనా ఒకటి గ్రూప్ తయారు చేసి ఏదైనా సంస్థ పెట్టుకుందామంటే అందులో ఏమి రాదు, ఏం చేసుడు మాతోటి కాదు, ఇట్లని ముందుకు రావట్లేదండి. జనాలు కూడా భయపడిపోతున్నారు అంతా. ఈరోజు ఆ పాప ఉంది, తను కొంత చదువుకుంది, ఈ దివ్య ఉంది, 9th చదివానండి. మీరు 9th వరకు చదువుకున్నారు, దివ్య ఉంది. ఇలాంటి పిల్లలు టైలరింగ్ నేర్చుకుంటే వాళ్ళంతటి వాళ్ళు దాని మీద బీడీ చుట్టడం కంటే ఎక్కువ బతకచ్చు అంటారు. బతకచ్చు, కానీ అది మనకు ధైర్యం రావాలి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అన్ని సదుపాయాలు చేస్తున్నారు, కానీ దానికి కొంచెం అవగాహన అనేది లేదు. అవగాహన కల్పించేటోళ్ళు కావాలన్నట్టు. అమ్మ, ఏమేమి వస్తే ఈ బీడీ రంగంలో మహిళలకి ఇంత కష్టం లేకుండా కొంత మార్పు రాగలుగుతుంది అంటారు? ఏం చేస్తాం? పింఛన్ పైసలు ఎక్కువ కావాలి, బాగా ఎక్కువ. పింఛన్ పైసలు ఎవడో ఇస్తే తీసుకునేది, మన కష్టానికి ఇంకా బాగా పెరగాలమ్మా. చిన్న కొడుకు పెళ్లి చేసినాక 1 సంవత్సరం పిల్ల కాగానే నా కొడుకు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఇప్పుడు నా కోడలు బీడీలు చేసుకోవాలి, 500 చేస్తుంది. అందులోకి వెళ్ళి నెలకు 1200 దోపుకోము, టేకదారులు తీసుకుంటారు. ఆకు తక్క, తంబాకు తక్క కొని పెడతారా 500లలో? పిల్లని చదివించుకుంటుందా, బతుకుతుందా? మా ఇంట్లోనే ఉన్నది. కానీ మీరు అందరినీ ఇట్లా భర్త లేని వాళ్ళను, మమ్మల్ని కూడా మాకు సాధారణ బీడీల వాళ్ళని మీరు బాగా పట్టించుకొని మీరు సమస్యలు తీరాలి. ఏకదాలను మాత్రం పట్టించుకోండి. ఆకు తంబాకు బాగా కాడగొట్టుడు, అమ్ముడు, వాళ్ళకి అమ్ముడు, మాకు అమ్ముడు. కిలోకు 120, మాకు అమ్ముడు. మళ్ళీ 220 కిలోకు. ఇప్పుడు
తంబాకు 120. వాళ్ళకే మేము బీడీలు చేసుడు వాళ్ళే అమ్ముడు, మళ్ళీ వాళ్ళే అందులో కారట్లో రాసుడు పైసలు. ఇటు మళ్ళీ అవి కాక నెలకు 1200 బీడీలు కోసుకుంటారు. నెలకు 1200 అంటే డబల్ లాభం చేసుకుంటున్నాడు. ఒకటి మనకి నష్టం చేశాడు, తను మళ్ళీ లాభం చేసుకుంటున్నాడు. అదే ఉన్నది. ఎవరు మనం చెప్తామంటే మనను కళ్ళల్లో పగ పెట్టుకొని ఇంకా ఆయన తాకుతాంబాకు వేయడు, అటువో ఇటువని బెదిరిస్తాడు, కట్టలు తెంపుతారు, బీడీలు వారేస్తారు, ఇంకా ఈయన చేస్తారు. గవర్నమెంట్ బీడీలు బంద్ చేస్తాండ్రు, బంద్ చేసిన పని చూపిమను కార్మికులకు. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. ఎలా పని చూపిమను, ఎంత నష్టపోతున్నారు, మేము ఎన్నిటికి నష్టపోతున్నాం, దీంతో క్యాన్సిల్ అవుతా అన్ని అంటున్నారు, బరబ్బరే బొమ్మలు ఎత్తున్నారు. కాకపోతే దీని గురించి ఏదైనా మాకు పనులు చూపిస్తామంటే పనులు చేసుకుని బతుకుతాం. మేము లేని వాళ్ళం. మహిళలకి చాలా శిక్షణ కార్యక్రమాలు చేస్తున్నాం, మేము మహిళల్లో చాలా ఉపాధి అవకాశాలు పెంచుతున్నాం, గ్రూపులు పెడుతున్నాం అని అంటున్నారు. అలాంటివి మీ ఒక్క పథకం అన్నా మీ వరకు వచ్చిందా? మా వరకు ఏది రాలేదు. సో ఒక ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక్కడున్న మహిళలందరికీ ఒక కొత్త ఉపాధి చూపించాల్సిన అవసరం ఉందంటారా? చూపించాలి, అవసరమే ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఈ బీడీలు చుట్టడం వల్ల అందరికీ నష్టపోతున్నారు. కాకపోతే అందరికీ ఒక వృత్తి అనేది కల్పిస్తే ఈ బీడీలు మానేసి హెల్త్ పరంగా దేంటి మళ్ళీ ఆ కట్టల పైన ముద్ర వేసి బీడీలు తాగొద్దని చెప్పేసి అంటే అట్లా కూడా నష్టపోతున్నారు జనాలు. అందుకే మాకంటూ ఒకటి ఒక ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం TV9 వాళ్ళని. బీడీ కార్మికుల సంఘానికి కార్యదర్శి సుతారి రాములు మనతో ఉన్నారు. రాములు గారు, ఇంతమంది మహిళలు ఉన్నారు కదా ఇక్కడ, వీళ్ళందరి జీవితాలు ఒకటే రకంగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ యజమానులు ఒక స్టెప్ ముందుకు దిగి వచ్చి పరిష్కరించాలి. ఈ కార్మిక సంఘాలు కానీ ప్రభుత్వాలు కానీ యజమానులతోటి టేకేదారులతోటి మాట్లాడి సమస్య పరిష్కారానికి ఏమైనా కృషి చేసిందా ఎప్పుడన్నా? కార్మిక సంఘాలు కార్మికులకు కూలీ సరిపోతలేదని చెప్పి మేము యజమానులకు DCL కమిషనర్ దగ్గర లెటర్ ఇచ్చి వాళ్ళ కూలీ రేట్ల గురించి 32 రోజులు సమ్మె చేసినప్పుడు వీళ్ళకు కూలీ సరిపోదని చెప్పి మేము పోరాటం చేస్తే వాళ్ళ 32 రోజుల తర్వాత ఒక జీవో ఇచ్చింది, 41 జీవో ప్రకారం ప్రతి కార్మికులకు 200 రూపాయల కూలీ ఇవ్వాలి. ఆ జీవోను కప్పిపుచ్చడానికి కోసం యజమానులు 81 జీవో తీసుకొచ్చి దాన్ని కప్పేసేసి 81 జీవోలో ఈ యొక్క అభ్యర్థులు పెట్టి ఈ యొక్క జీవోను ఆపేసేయాలా, దీంట్లో ఏమి కూడా ఇచ్చడానికి వీల్లేదు, మేము లాభాలు లేవు మాకు అని వచ్చింది. 41 జీవో వచ్చిన తర్వాత 41 జీవో తీసుకొచ్చి నిలిపేసిండు. ఈ 41 జీవో ప్రకారమే ఈ ప్రభుత్వం మనకు వేతనాలు ఇస్తే వీళ్ళకు కాస్త కూస్తో మరి కష్టపడడానికి కూలీ సరిపోతుంది. దీనికి సంబంధించి లేబర్ అధికారులు ఎలాంటి స్పందన ఇస్తారు మీకు? లేబర్ అధికారులు ఏంటంటే వాళ్ళు జీవో ఆపేసినాం కాబట్టి మా చేతులు ఏం లేదు, అంతా ప్రభుత్వం చేతులు ఉందని చెప్పింటారు, వాళ్ళు తప్పించుకుంటారు అంతే. అయితే వాళ్ళ కార్మికులకి ఏంటంటే PF నెంబర్ ఉన్నది. ఈ PF నెంబరు పోతే మళ్ళీ ఇంకో కంపెనీలకు ఆ కార్మికురాలు గట్టిగా మాట్లాడింది, ఆమెకు ఆక్తంబాకి వేస్తే మా కంపెనీలకు కూడా అదే రకంగా చేస్తుంది, నిలదీస్తుంది అని చెప్పి ఆ కార్మికులు భయపడి ఇంకో నెంబరు ఉన్నదని చెప్పి కాపాడుకోవడానికి కోసం అందులో పనిచేస్తూ ఎన్ని మాటలు పడ్డా కానీ ఎన్ని రకాలుగా నష్టపోయినా అదే కంపెనీలో ఉండి బీడీ చేస్తూ ఉంటుంది కాబట్టి ఐకమత్యం కాలేకపోతుంది. మరి ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత బీడీ పరిశ్రమ డెఫినెట్లీ కుదేలైంది, ఇప్పటికే బాగా ఇబ్బందుల్లో ఉంది. ఇన్ ఫ్యూచర్ ఇంకా ఈ రంగానికి సంబంధించి లాభాలు ఏమీ కనిపించట్లేదు. ఇంతమంది మహిళలకి ఇంకొక వృత్తి చూపించకపోవడంలో లేకపోతే ఇంకొక ఉపాధి మార్గం చూపించకపోవడంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తుందా? ప్రభుత్వం ఇది బీడీ పరిశ్రమ 14 రాష్ట్రాలలో ఉంది. అయితే 14 రాష్ట్రాలలో బీడీ కార్మికులు ఐకమత్యంగా ఉండాలని అనేక సార్లు మేము పోరాటాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మీద ఈ డేంజర్ మార్క్ వచ్చినప్పుడే కానీ లేకుంటే కార్మికులకు దీన్ని ఆంక్షలు విధించి దీన్ని పరిశ్రమను బంద్ చేయాలనే పరిస్థితిలో ఉంది. కాబట్టి మేమంటే ప్రత్యామ్నాయంగా ఇంకో పని చూపెట్టిన తర్వాత ఈ యొక్క నిషేధాజ్ఞలు పెట్టుండి నిబంధనలు పెట్టుండి కానీ మీరు అలాగే చేస్తే మాత్రం మా కార్మికులకు నష్టం జరుగుతుంది, ఇంకో పని లేని పరిస్థితిలో ఉన్నారు. కాదు ఈ దేశవ్యాప్తంగా 1 కోటి మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి ఆ 7-8 లక్షల బీడీ కార్మికులు ఉన్నారు. తెలంగాణలో మహిళలకు ఎక్కువ ఉంటారు అది కూడా. కాబట్టి ఫ్యాక్టరీలను ఇంకో పరిశ్రమ చూపెట్టకుండా ఈ కార్మికులకు ప్రత్యామ్నాయం చూపెట్టకుండా మీరు మాత్రం బంద్ చేస్తే బాగుండదని చెప్పి కూడా మేము యజమానుల ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. దాని మీద ఎట్లాంటి స్పందన లేదు. ఇప్పుడు ప్రభుత్వము ఏం చేస్తుందంటే జీవో వచ్చినప్పుడు వెంటనే ఆ జీవో ప్రకారం 200 ఇస్తే ఇలా కూలి సరిపోతుండే. ఇంకా లేబర్ అధికారులు ఉంటారు. ఈ లేబర్ అధికారులు ఏంటంటే ప్రతిసారి పట్టించుకోవాల్సి వీళ్ళు తనిఖీలు చేయాలి. తనిఖీలు చేయకుండా పోయేసరికి వీళ్ళకు మనం పట్టించుకునే వారు లేరనే పరిస్థితి ఉంది. ఒక యూనియన్ ద్వారా మాత్రమే పోరాటం చేస్తే ఇవాళ చెప్తాం, రేపు వెళ్ళిపోయేసరికి వాళ్ళు మా చేతుల్లో ఉండి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళని ఐకమత్యం కాకుండా టేకదారుల మధ్య టేకదారు అంటే కమిషన్ ఏజెంట్ పెట్టుకుంటారు యజమాని. ఆ కమిషన్ ఏజెంట్ ద్వారా ఇవన్నీ లాభాలు యజమానికి పోతాయి. కాబట్టి ఈ కార్మికులకు నష్టం జరుగుతుంది ఈ రకంగా. లేకపోతే వాళ్ళు యజమాని ఇంత దోపిడీకి గురి అయ్యే పరిస్థితి ఉండకపోతుండే. ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నామంటే వీళ్ళకు ఎప్పుడైతే మాకు కూలీ తక్కువ వస్తుంది, మాకు ఆకు సమస్య వచ్చింది, మాకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందటం లేవు అని వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం స్పందిస్తే ఎమ్మెల్యేలు కానీ స్థానిక మంత్రులే కానీ వాళ్ళు స్పందిస్తే ప్రజాప్రతినిధులు పట్టించుకుంటే వీళ్ళ సమస్యలు ఈజీగా పరిష్కారమయ్యే పరిస్థితి కూడా ఉంది.
కోరుట్లలో ఉన్నటువంటి కొన్ని మండలాల నుంచి కొన్ని గ్రామాల నుంచి వచ్చిన కొద్దిమంది బీడీ కార్మికులతో మాట్లాడితేనే ఈ రంగంలో ఉన్నటువంటి కష్టం ఏంటో మనకు అర్థమవుతోంది. ఎన్నో జీవితాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. వచ్చేటువంటి నష్టమైనా భరించి అతి తక్కువ జీతానికి శ్రమదోపిడీ గురవుతున్నటువంటి ఈ మహిళా కార్మికుల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత ఎవరిపై ఉంది? ఈ ప్రశ్న నవీన సూటిగా సంధిస్తోంది ప్రభుత్వంపైకి. ప్రత్యామ్నాయంగా వీరికి మరొక ఉపాధి మార్గంతో పాటు హెల్త్ ఇప్పటి వరకు పాడైపోయిన వాళ్ళ సంగతి ఏమిటి? ఇంకా ఈ రంగంలో మగ్గిపోతున్నటువంటి మహిళలకి, చదువుకున్నటువంటి మహిళలకి వీళ్ళు ఎలాంటి మార్గాన్ని చూపిస్తున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అందించాల్సిన బాధ్యతని మరొకసారి గుర్తు చేస్తూ నవీన వీళ్ళందరి తరపున ఈ గళాన్ని బలంగా వినిపిస్తుంది. నవీనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు తెలియచేయండి. నవీన, కేర్ ఆఫ్ TV9, ప్లాట్ నంబర్ 97, రోడ్ నంబర్ 3, బంజారా హిల్స్, హైదరాబాద్ 34. ఈమెయిల్ navina@tv9.com. వెబ్సైట్ విజిట్ చేయండి www.tv9navina.com.